వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ ఛానల్. సుమన్ కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో మనం బయాలజీ క్లాసులు చెప్పుకుంటూ ఉన్నాం. మానవ శరీర ధర్మశాస్త్రంలో అన్ని వ్యవస్థల గురించి కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ గత క్లాసుల్లో. రక్త ప్రసరణ వ్యవస్థ అందులో పార్ట్ 1 పార్ట్ 2 చేశాము. ఇప్పుడు పార్ట్ 3 రక్త ప్రసరణ వ్యవస్థలో పార్ట్ 3 మనం ఇప్పుడు చేయబోతున్నాం. పార్ట్ 1లో వచ్చేసి హృదయం గురించి చెప్పుకోవడం జరిగింది రక్త ప్రసరణ వ్యవస్థలో. పార్ట్ 2లో వచ్చేసి రక్తనాళాలు, రక్తంలో ఎర్ర రక్త కణాల గురించి చెప్పుకోవడం జరిగింది పార్ట్ 2లో. ఇప్పుడు పార్ట్ 3లో తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు, అంటే రక్తంలో రక్త కణాలు ఉంటాయి. అందులో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు ఉంటాయి. మన ఎర్ర రక్త కణాలు ఆల్రెడీ పార్ట్ 2లో చదివా. ఇప్పుడు పార్ట్ 3లో తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు, వీటి గురించి చదివితే మనకు రక్త ప్రసరణ వ్యవస్థ కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్. తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ అని గుర్తుంచుకోవాలి. వైట్ బ్లడ్ సెల్స్. ఈ తెల్ల రక్త కణాలకు ఏమేమి పేర్లు ఉన్నాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతుంటారు, ఇవి మనం గుర్తుంచుకోవాలి. తెల్ల రక్త కణాలను సైంటిఫిక్గా మనం ల్యూకోసైట్స్ అంటారు. ల్యూకోసైట్స్. మనం ఎర్ర రక్త కణాలు అయితే ఎరిథ్రోసైట్స్ అని చెప్పాం. ఎర్ర రక్త కణాలను అయితే ఎరిథ్రోసైట్స్, తెల్ల రక్త కణాలను ల్యూకోసైట్స్. ఇంకా మరి కొన్ని పేర్లు ఉన్నాయి. రక్షక బట కణాలు. ఇవి రక్షక బటులు అన్నమాట, గుర్తుంచుకోవాలి. రక్షక బట కణాలు. మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్ అంటాం. పోలీసులు అంటే రక్షక భటులు వాళ్ళు, కాబట్టి పోలీసులతో పోలుస్తున్నారు. తెల్ల రక్త కణాలు, రక్షక బట కణాలు, రక్షక బట కణాలు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మిక కణాలు, పారిశుద్ధ్య కార్మిక కణాలు అంటాం. అమీబా కణాలు, అమీబోసైట్స్ అంటాం. అమీబోసైట్స్ పేరు గుర్తుంచుకోవాలి. ల్యూకోసైట్స్, రక్షక బట కణాలు, పారిశుద్ధ్య కార్మికులు, అమీబోసైట్స్. సైంటిఫిక్గా ల్యూకోసైట్స్ అంటాం. మానవుని శరీరంలోకి ప్రవేశించినటువంటి వ్యాధికారక సూక్ష్మజీవులను చంపే కణాలు తెల్ల రక్త కణాలు. మానవ శరీరంలోకి ప్రవేశించేటువంటి అతి హానికరమైనటువంటి వ్యాధికారక సూక్ష్మజీవులను చంపే కణాలు తెల్ల రక్త కణాలు. అందుకే వాటిని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తున్నాయి కాబట్టి రక్షక భటుల్లాగా చెప్తున్నాం. రక్షక బట కణాలు మన రక్షణ వ్యవస్థను పెంపొందిస్తూ ఉంటుంది అన్నమాట. ఇమ్యూనిటీ పవర్ను పెంపొందిస్తూ ఉంది. ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కణాలు ఏవైనా ఎగ్జామ్ అడుగుతారు. ఆప్షన్స్లో ఎర్ర రక్త కణాల, రక్త ఫలకికల, తెల్ల రక్త కణాలు అని ఉంటాయి. ఆన్సర్ మనం తెల్ల రక్త కణాలు చేసుకోవాలి. రైట్. పారిశుద్ధ్య కార్మికులు. ఇవి ఒక హానికరమైనటువంటి సూక్ష్మజీవులను చంపి ఆ హానికరమైనటువంటి సూక్ష్మజీవులను బయటకు పంపించడంలో కూడా దీని పాత్ర ఉంది. బయటకు పంపించడంలో, కాబట్టి పారిశుద్ధ్యం చేస్తూ ఉంది కాబట్టి పారిశుద్ధ్య కార్మికులు అంటున్నాం ఆ కణాలను. వీటికి ఆకారం అంటూ లేదంట. అమీబాకు ఆకారం అంటూ ఉండదు. అమీబాను నువ్వు ఎట్లా చేసినా అమీబానే. ప్రోటోజో వర్గానికి చెందినటువంటి అమీబా, దానికి ఆకారం లేదు. అదేవిధంగా తెల్ల రక్త కణాలకు ఇక్కడ కణాలలో ఆకారం లేదు. కాబట్టి వేటితో పోలుస్తున్నా అంటే అమీబాలతో పోలుస్తున్నాం. ఇవి అమీబా కణాలు లేదా అమీబోసైట్స్ అంటాం. అమీబోసైట్స్ అవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ల్యూకోపాయసిస్ అంటారు, గుర్తుంచుకోవాలి. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ఏమంటారంటే ల్యూకోపాయసిస్. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని అక్కడ చెప్పుకున్నాం, ఎరిథ్రోపాయసిస్ అని. ఎరిథ్రోపాయసిస్, ల్యూకోపాయసిస్. నెక్స్ట్, తెల్ల రక్త కణాల నాశన ప్రక్రియనే ఏమంటారు.
ల్యూకోక్లేరియా అంటారు, క్లేషియా. అక్కడ ఎరిథ్రోక్లేషియా అని చెప్పా, ఇక్కడ ల్యూకోక్లేషియా గుర్తుంచుకోవాలి, ల్యూకోక్లేషియా. నెక్స్ట్ తెల్ల రక్త కణాల జీవిత కాలం 12 నుంచి 13 రోజులు, 12 నుంచి 13 రోజులు. ఎర్ర రక్త కణాల జీవిత కాలం అక్కడ 120 రోజులు అని చెప్పాం, 120 రోజులు, ఇక్కడ 12 నుంచి 13 రోజులు గుర్తుంచుకోవాలి. 1 క్యూబిక్ మిల్లీ లీటర్లో తెల్ల రక్త కణాల సంఖ్య ఎంత? తెల్ల రక్త కణాల సంఖ్య 1 క్యూబిక్ మిల్లీ లీటర్ గుర్తుంచుకోవాలి. 1 క్యూబిక్ మిల్లీ లీటర్లో తెల్ల రక్త కణాల సంఖ్య ఎంత అంటే 9000. 1 క్యూబిక్ మిల్లీ లీటర్లో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎంత చెప్పాము అక్కడ? 4 నుంచి 6 మిలియన్లు అని చెప్పాం. చాలా ఎక్కువ అన్నమాట రక్త కణాల సంఖ్య. తెల్ల రక్త కణాలతో పోల్చినప్పుడైనా, రక్త ఫలికలతో పోల్చినప్పుడైనా వాటి సంఖ్య అధికంగా ఉంటుంది, ఓకేనా? ఇక్కడ ఈ 3 కణాలలో అంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికల్లో సంఖ్యపరంగా తక్కువగా ఉండేవి తెల్ల రక్త కణాలే. 9000 వీటి సంఖ్య 1 క్యూబిక్ మిల్లీ లీటర్లో గుర్తుంచుకోవాలి, 9000, ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం గమనిస్తే గుండ్రటి ఆకారంలో ఉంటాయి తెల్ల రక్త కణాలు. ఎర్ర రక్త కణాల ఆకారం అని చెప్పాం. ఎర్ర రక్త కణాల ఆకారము విపుటాకారము లేదా విపుటాకారము, బల్లపరపు ఆకారం అని చెప్పాం. ఇక్కడ గుండ్రటి ఆకారంలో ఉంటాయి తెల్ల రక్త కణాలు, గుండ్రటి ఆకారంలో. నెక్స్ట్ తెల్ల రక్త కణాలలో కేంద్రకం ఉంటుంది, గుర్తుంచుకోవాలి. తెల్ల రక్త కణాలలో కేంద్రకం అనేది ఉంటుంది. ఎర్ర రక్త కణాలలో కేంద్రకం అనేది ఉండదు. ఎర్ర రక్త కణాలు ఏర్పడినప్పుడు కేంద్రకం కనిపిస్తుంది. మనం మైక్రోస్కోప్ పెట్టి చూస్తే ఎర్ర రక్త కణాల విషయంలో అవి ఏర్పడగానే మనం చూస్తే కేంద్రకం అనేటువంటిది కనిపిస్తుంది అక్కడ. కానీ ఎర్ర రక్త కణాలు బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఆ కేంద్రకం మాయమైపోతుంది అనమాట. అప్పుడు మైక్రోస్కోప్ పెట్టి ఎంత చూసినా కూడా ఆ కేంద్రకం కనిపించదు అనమాట. ఎర్ర రక్త కణాల విషయానికి వస్తే అది కేంద్రకం ఉండదు అని చదివాము అక్కడ మనం. కానీ ఒంటె, లామ అనే క్షీరదాలలో మాత్రం ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉంటుంది అని అక్కడ చదివాం, ఓకేనా? ఒంటె, లామ అనే క్షీరదాలను గుర్తుంచుకోవాలి బాగా, రైట్? ఇక్కడ కేంద్రకం అనేటువంటిది ఉంటుంది, పక్కాగా కేంద్రకం అనేటువంటిది ఉంటుంది, రైట్? నెక్స్ట్ ఎక్కడ ఉత్పత్తి అవుతాయి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఉత్పత్తి అవుతాయి తెల్ల రక్త కణాలు? లింఫ్ గ్లాండ్స్ అన్నమాట. ఇవి శోషరస గ్రంథులు. లింఫ్ అనేటువంటి శోషరస గ్రంథులలో ఇవి ఉత్పత్తి అవుతాయి. లింఫ్ అనే శోషరస గ్రంథుల్లో ఉత్పత్తి అవుతాయి. చిన్న వయసులో ఒక గ్రాండ్ ఉంటుంది, థైమస్ గ్రంథి అని. ఆ థైమస్ గ్రంథిలో, దీన్ని బాల గ్రంథి అంటారు, చిన్న వయసులో మాత్రమే ఉంటుందన్నమాట, ఓకేనా? కాబట్టి థైమస్ అనే గ్రంథిలో కూడా, లింఫ్ అనేటువంటి గ్లాండ్స్లో కూడా ఇది మనకు లింఫ్ అంటే ప్లీహం. ఎగ్జాంపుల్ ఏదని చెప్పచ్చు అంటే ప్లీహం అనేటువంటి శోషరసంలో ఇవి ఉత్పత్తి అవుతాయి. స్ప్లీన్ అన్నమాట, ఓకేనా? రైట్. ఉత్పత్తి అయ్యేటువంటి ప్రదేశం ప్లీహంలోని లింఫ్ అనేటువంటి శోషరసంలో, ఓకేనా? రైట్. అదే చిన్న పిల్లలైతే థైమస్ గ్రంథిలో, ఓకేనా? అది మన ఉత్పత్తి కూడా. ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? ఎముక మధ్యలో అని చెప్పాం. చిన్న వయసులో అయితే కాలేయంలో అని చెప్పాం ఎర్ర రక్త కణాలు, పిండ దశలో. అదేవిధంగా ప్లీహంలో కూడా ఉత్పత్తి అవుతాయి. అక్కడ ప్లీహంలో కూడా ఉత్పత్తి అవుతాయి అన్నమాట, ప్లీహంలో కూడా ఉత్పత్తి అవుతాయి, గుర్తుంచుకోవాలి. కానీ మెయిన్ పాయింట్ ఎముక మధ్యనే అక్కడ ఎర్ర రక్త కణాలు. సరే, లింఫ్, థైమస్ గ్రంథి రాసుకోండి. ఇక్కడ తెల్ల రక్త కణాలు ఎక్కడ నశిస్తాయి? ఎక్కడ నశిస్తాయి అంటే ప్లీహంలో నశిస్తాయి. ఎక్కడ నశిస్తాయి? ప్లీహంలో నశిస్తాయి, స్ప్లీన్లో నశిస్తాయి. ఎర్ర రక్త కణాలు నశించేది కూడా ప్లీహంలోనే. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అనే ప్లీహాన్ని పిలిచాము అక్కడ, ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక. తెల్ల రక్త కణాలు నశించేది కూడా ప్లీహంలోనే. ఇవి నశించిన తర్వాత ఇవి బయటికి వెళ్ళిపోతాయి, తెల్ల రక్త కణాలు బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట, చీము రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. తెల్ల రక్త కణాలన్నీ కూడా చీము రూపంలో బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది, గుర్తుంచుకోవాలి, చీము రూపంలో. నెక్స్ట్ ఇకపోతే మనకు తెల్ల రక్త కణాలు ఎక్కువైతే వచ్చే వ్యాధి లుకేమియా, బ్లడ్ క్యాన్సర్. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. అది ఎర్ర రక్త కణాలు తక్కువైనప్పుడు అనీమియా, రక్తహీనత వచ్చింది అన్నమాట. అనీమియా, రక్తహీనత.
ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, తెల్ల రక్త కణాలు తక్కువైతే కాదు, ఎక్కువైతే వచ్చే వ్యాధి లుకేమియా, బ్లడ్ క్యాన్సర్. ఇది ఇక్కడ ఆల్మోస్ట్ మనిషి చనిపోయినట్టే బ్లడ్ క్యాన్సర్ వచ్చిందంటే కనుక, లుకేమియా వస్తే కనుక బ్లడ్ చనిపోయినట్టే. తెల్ల రక్త కణాలు తక్కువైనప్పుడు ల్యూకోపీనియా, తక్కువైతే వచ్చే వ్యాధి ల్యూకోపీనియా, గుర్తుంచుకోవాలి ల్యూకోపీనియా. ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన సమాచారం. తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాల నిష్పత్తి 500:1. 500:1. ఒకటి అనేది ఇక్కడ తెల్ల రక్త కణం, 500 అనేటువంటివి ఎర్ర రక్త కణాలు. రక్త కణాలలో అధిక సంఖ్యలో ఉన్నటువంటివి ఎర్ర రక్త కణాలు, రక్త కణాలలో తక్కువ సంఖ్యలో ఉన్నటువంటివి తెల్ల రక్త కణాలు. ఒకటి తెల్ల రక్త కణం, 500 ఎర్ర రక్త కణాలు అనమాట, గుర్తుంచుకోవాలి. రైట్, 1:500. అది ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాల నిష్పత్తి అయితే 500:1 చెప్పాలి. 500:1. ఇది ల్యూకోసైట్స్, రక్షక బట కణాలు, పారిశుద్ధ్య కార్మికులు, అమీబోసైట్స్ పేర్లు అనమాట. ఇది తెల్ల రక్త కణాలు మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి, ఉత్పత్తిని ల్యూకోపాయిసిస్ అని, నాశన ప్రక్రియను ల్యూకోక్లేషియా అని, జీవితకాలం 12 నుంచి 13 రోజులు, వీటి సంఖ్య క్యూబిక్ మిల్లీలీటర్లో 9000, ఆకారం గుండ్రటి ఆకారం, కేంద్రకం ఉంటుంది, లింఫ్ అనేటువంటి గ్రంథులు, ప్లీహంలో ఉన్న గ్రంథులలో ఇవి ఉత్పత్తి అవుతాయి. చిన్న పిల్లల్లో థైమస్ గ్రంథిలో ఎక్కడ నశిస్తాయి, ప్లీహంలో, చీము రూపంలో బయటకు వచ్చేస్తాయి. వీటి సంఖ్య అధికమైతే బ్లడ్ క్యాన్సర్ అనగా ల్యుకేమియా, వీటి సంఖ్య తక్కువైనప్పుడు ల్యూకోపీనియా. తెల్ల రక్త కణాల ఎర్ర రక్త కణాల నిష్పత్తి 1:500. 1:500. రైట్. తెల్ల రక్త కణాలు మనకు ఎన్ని రకాలు అని అడిగితే 5 రకాలుగా ఉంటాయి. తెల్ల రక్త కణాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? 5 రకాలుగా ఉంటాయి, గుర్తుంచుకోవాలి. తెల్ల రక్త కణాలు 5 రకాలు. అవి మనం ఏంటో చూద్దాం. తెల్ల రక్త కణాలు అనేటువంటివి మనకు 5 రకాలుగా ఉంటాయి. మెయిన్గా వాటిని 2 రకాలుగా డివైడ్ చేసుకుంటే మనం 5 రకాల తెల్ల రక్త కణాలు 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఒకటి గ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ అనేది ఒక రకమైన తెల్ల రక్త కణాలు. ఎగ్రాన్యులోసైట్స్ అనేది మరొక రకం. ఎగ్రాన్యులోసైట్స్ కణుతులు కలిగిన కణాలే గ్రాన్యులోసైట్స్, కణుతులు లేని కణాలు ఎగ్రాన్యులోసైట్స్ అన్నమాట, గుర్తుంచుకోవాలి. గ్రాన్యూల్స్ కణుతులు. రైట్. తెల్ల రక్త కణాలు 5 రకాలు. వాటిని 2 రకాలుగా డివైడ్ చేసుకుంటే ఒకటి గ్రాన్యులోసైట్స్, 2 ఎగ్రాన్యులోసైట్స్. ఈ గ్రాన్యులోసైట్స్లో 3 రకాల తెల్ల రక్త కణాలు ఉంటాయి. 3 రకాలు. అవి ఏంటి? బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఈస్నోఫిల్స్, గుర్తుంచుకోవాలా. బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఈస్నోఫిల్స్. బేసోఫిల్స్ అనేది ఒక తెల్ల రక్త కణం రకం, న్యూట్రోఫిల్స్ అనేది ఒక తెల్ల రక్త కణం, ఈస్నోఫిల్ అనేది ఒక రకమైన తెల్ల రక్త కణం. ఇంకా 2 ఉన్నాయి కదా ఎగ్రాన్యులోసైట్లో 2. మోనోసైట్, లింఫోసైట్. మోనోసైట్, లింఫోసైట్ గుర్తుంచుకోవాలి. మోనోసైట్, లింఫోసైట్. సరే. బేసోఫిల్స్ తక్కువ సంఖ్యలో ఉన్న తెల్ల రక్త కణాలు ఏవి అని ఎగ్జామ్లో అడిగి ఒక 4 ఆప్షన్స్ ఈ కణాల పేర్లు ఇస్తారు. అప్పుడు మన ఆన్సర్ బేసోఫిల్స్ అని ఆన్సర్ చేసుకోవాలి. బేసోఫిల్స్ అంటే తక్కువ సంఖ్యలో ఉన్న తెల్ల రక్త కణాలు. న్యూట్రోఫిల్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్న తెల్ల రక్త కణాలు. న్యూట్రోఫిల్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్న తెల్ల రక్త కణాలు ఏవి అని అడిగినప్పుడు ఆప్షన్స్లో బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఈస్నోఫిల్స్, మోనోసైట్స్ ఉంటే న్యూట్రోఫిల్స్ వేసుకోవాలి. అలర్జీ సమయంలో
అలర్జీలు రాకుండా చేయడంలో, అలర్జీ సమయంలో ఉత్పత్తి చేయబడేవి తెల్ల రక్త కణాలు ఈస్టోఫిల్స్ అనమాట. అలర్జీ రాకుండా ఉపయోగపడతాయి. అలర్జీ సమయాల్లో ఏవైనప్పుడు ఈస్టోఫిల్స్ చెప్పాలి. అతి పెద్ద తెల్ల రక్త కణం, పెద్ద తెల్ల రక్త కణం మోనోసైట్స్. చిన్న తెల్ల రక్త కణాలు లింఫోసైట్స్ అనమాట. పెద్దది మోనోసైట్, చిన్నది లింఫోసైట్. గుర్తుంచుకోవాలి, మోనోసైట్, లింఫోసైట్. ఇవి మనం జతపరచము అని అడిగి పెద్ద తెల్ల రక్త కణం, రెండవది చిన్న తెల్ల రక్త కణం, ఎక్కువ సంఖ్యలో ఉండేవి, తక్కువ సంఖ్యలో ఉండేవి, తర్వాత ఐదవది వచ్చి అలర్జీ సమయంలో అని అడుగుతాడు. ఆ పక్కన తెల్ల రక్త కణాల లిస్ట్ ఆర్డర్ మార్చి ఇస్తాడు అనమాట. ఈ పక్క దాళ్ళకు ఆ పక్క మార్చిస్తాడు అన్నీ కూడా. మనం దాన్ని ఏం చేయాలా, మ్యాచింగ్ చేసి కింద ఆన్సర్ చేయాలి. అట్లాంటివి అడుగుతూ ఉంటాడు అనమాట దీని సమయంలో. ఓకేనా. క్రింది వానిలో సరికానిది ఏదని అడిగి అతి పెద్ద తెల్ల రక్త కణం మోనోసైట్, అతి చిన్న తెల్ల రక్త కణం ఓకేనా లింఫోసైట్, ఎక్కువ సంఖ్యలో ఉండేవి ఈస్నోఫిల్స్, తక్కువ సంఖ్యలో ఉండేవి బేసోఫిల్స్ అంటాడు. క్రింది వాళ్ళ సరికాని అక్కడ ఏం కనిపిస్తుంది, ఎక్కువ సంఖ్యలో ఉండేటి ఈస్నోఫిల్సా కాదు, న్యూట్రోఫిల్స్ అనేది అది ఆన్సర్ చేసుకోవాలి. సరి కానిది. అదేవిధంగా సరే అయినది అడగచ్చు. వాని ఇష్టం ఎట్లయినా బిట్లు మెన్షన్ చేసుకోవచ్చు. మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలా, సబ్జెక్ట్ ఉంటే మనం ఆ బిట్టుని ఎలాగైనా మార్చి ఎట్లా ఇచ్చినా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సరే, బేసోఫిల్స్ అంటే తక్కువ సంఖ్యలో, న్యూట్రోఫిల్స్ అంటే ఎక్కువ సంఖ్యలో. అలర్జీ సమయంలో ఈస్నోఫిల్స్, పెద్ద తెల్ల రక్త కణం మోనోసైట్, చిన్న తెల్ల రక్త కణం లింఫోసైట్ అనమాట. ఓకేనా. రైట్. తెల్ల రక్త కణాల సంఖ్య ఒక క్యూబిక్ మిల్లీలీటర్లో 9000 అని చెప్పినాం. ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉండేటేవి న్యూట్రోఫిల్స్. ఇవి 5400 ఉంటాయి. 5400 ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఎక్కువ సంఖ్యలో అవే 9000లో దాదాపు సగం పైనే. ఓకేనా. ఇవే ఉంటాయి 5400. తక్కువ సంఖ్యలో బేసోఫిల్స్ ఒక 35 ఉంటాయి, అంతే. 35 ఉంటాయి. ఈస్నోఫిల్స్ 275 ఉంటాయి, 275. ఓకేనా. మోనోసైట్స్ 540 ఉంటాయి. మోనోసైట్ 540. ఇక 2750 లింఫోసైట్స్ అనమాట. 2750 వరుస క్రమంలో మనం ఆర్డర్ చూస్తే సంఖ్యాపరంగా ఫస్ట్ ఏంటి, న్యూట్రోఫిల్స్ అత్యధికంగా ఉన్నాయి, లింఫోసైట్స్ రెండవ అత్యధికం, అదేవిధంగా థర్డ్ మోనోసైట్, ఫోర్త్ ఈస్నోఫిల్స్, ఫిఫ్త్ బేసోఫిల్స్. అంటే సంఖ్యాపరంగా ఎక్కువ నుంచి తక్కువకు మనం గుర్తుపెట్టుకొని రాసుకోండి. సంఖ్యాపరంగా అధికం నుంచి తక్కువకు అని ఒక వరుసగా రాసుకోండి. సంఖ్యాపరంగా దేనికి ఎంత ఉన్నాయో మీరు ఇక్కడ చూసుకోవాలి. తక్కువ నుంచి ఎక్కువ కడిగినా, ఎక్కువ నుంచి తక్కువ కడిగినా, అవరోహణ క్రమంలో అడిగినా మనం చేసుకోగలగాలి ఇక్కడ. ఓకేనా. రైట్. ఇవి బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఈస్నోఫిల్స్, మోనోసైట్, లింఫోసైట్స్. ఉపయోగాలు ఏంటో చూద్దాం. బేసోఫిల్స్ ఏం చేస్తాయి అంటే గాయాలు మానడానికి తెల్ల రక్త కణాల పరంగా ఏ తెల్ల రక్త కణాలు బాగా ఉపయోగపడతాయి, గాయాలు మానటానికి బేసోఫిల్స్. గుర్తుంచుకోవాలి. న్యూట్రోఫిల్స్ వ్యాధికారక సూక్ష్మజీవులు మానవుని చేరగానే వాటిని చంపడంలో ముఖ్యమైనటువంటి కణాలు న్యూట్రోఫిల్స్ అనమాట. వ్యాధికారక సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించగానే వాటిని చంపివేసే కణాలు న్యూట్రోఫిల్స్ అనమాట. గుర్తుంచుకోవాలి. న్యూట్రోఫిల్స్ సూక్ష్మ రక్షక పట్ట కణాలు ఇవి. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఈస్నోఫిల్స్. అలర్జీ. అస్సలు అలర్జీ ఎలా వస్తుంది మనకు, దుమ్ము ధూళి ద్వారా మనకు చాలా మందిలో ఓకేనా ఆ జీవి కారకాలు బాడీని అటాక్ చేసినప్పుడు మన చర్మం అనేటువంటిది ఓకేనా మార్పులు ఉంటాయి మన చర్మంలో. అలర్జీ అంటే ముఖ్యంగా మనం జలుబు, దగ్గు, చీదర ఎక్కువగా చీదుతూ ఉంటామని అలర్జీలే అనమాట. ముఖ్యంగా పరాగ రేణువులు, మొక్కలకు సంబంధించిన పరాగ రేణువులు మనకు సోకినప్పుడు అవి అలర్జీలు మనకు కలుగుతాయి. దుమ్ము ధూళి ద్వారా. లిప్స్టిక్స్ వాడుతూ ఉంటారు అనమాట, లిప్స్టిక్స్. ఓకేనా. అదేవిధంగా సెంటు వాడుతూ ఉంటారు. సెంటు కూడా అలర్జీని కలిగించేటువంటి కారకమే. ఇవన్నీ అలర్జీని కలిగించేటువంటి గొప్ప కారకాలు. సెంటు కావచ్చు, పరాగ రేణువులు కావచ్చు, అదేవిధంగా లిప్స్టిక్ కావచ్చు, దుమ్ము ధూళి, ఇవన్నీ కూడా మనకు కారకాలు అన్నమాట. అలర్జీని కలిగించేటువంటి కారకాన్ని ఎలర్జీని అంటారు. అలర్జీని కలిగించే కారకాన్ని ఎలర్జీని అంటారు అనమాట. ఎలర్జీని కారకాల వల్ల మనకి ఏమవుతాయంటే కనుక ఫీవర్ కూడా, జ్వరం కూడా రావడం జరుగుతుంది అనమాట.
ఓకే, ముఖ్యంగా మొక్కల పేరు గుర్తుంచుకోవాలి. అలర్జీని కలిగించేటువంటి మొక్కలు ఏంటి, ఆ మొక్కల పరాగ రేణువులు అనమాట. ఓకేనా, మనకు వచ్చి అలర్జీని కలుగజేస్తాయి. ఆ మొక్కలు ఏంటి అంటే కనుక పార్థీనియం అనే ఒక మొక్కను గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పార్థీనియం అలర్జీని కలిగించే మొక్క. ఇక్కడ రాసుకుని ఎక్స్ట్రోఫిల్టర్ ఇవన్నీ. పార్థీనియం, దీన్ని వయ్యారి బామ అని పిలుస్తాం మనం స్థానికంగా. వయ్యారి బామ మొక్కలు ఓకేనా, స్థానికంగా కాంగ్రెస్ గడ్డి అని కూడా అంటారు. కాంగ్రెస్ గడ్డి, వయ్యారి బామ, పార్థీనియం అనమాట. మరొక మొక్క ఆర్టికేరియా అనేటువంటి మొక్క. ఈ రెండు మొక్కలు అలర్జీని కలిగించే మొక్కలు. వాటి పరాగ రేణువుల ద్వారా మనకు అలర్జీ అనేటువంటిది కలుగుతుంది. రైట్. నెక్స్ట్ మోనోసైట్ అంటున్నాం. ఈ మోనోసైట్ లింఫోసైట్ రెండు కూడా ఇమ్యూనిటీ పవర్ను బాగా పెంపొందిస్తాయి. ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటి, వ్యాధి వచ్చిన తర్వాత కాదు, వ్యాధి రాకముందు ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ అన్నమాట ఇది. వ్యాధి రాకముందే మన రక్షణ వ్యవస్థను మన వ్యవస్థలను కాపాడేటువంటి కణాలు అన్నమాట మోనోసైట్, లింఫోసైట్. సూక్ష్మజీవులు లోపలికి వచ్చిన తర్వాత వాటిని చంపేస్తాయి. ఏవి, బేసోఫిల్స్. సూక్ష్మజీవులు రాకమునిపే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ను కలుగజేసేటువంటి కణాలు అన్నమాట మోనోసైట్, లింఫోసైట్స్ కణాలు గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్గా లింఫోసైట్స్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో బిట్లు మెన్షన్ చేస్తే అడుగుతూ ఉంటాడు. హెచ్ఐవి. ఒక మోనోసైట్ అంటే పెద్ద తెల్ల రక్త కణం, లింఫోసైట్ అంటే చిన్నది అనమాట. హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అంటాం. ఎయిడ్స్ను కలిగించేది హెచ్ఐవి వైరస్. ఎయిడ్స్ను కలిగించేది హెచ్ఐవి అనమాట. ఓకేనా, ఈ హెచ్ఐవి వైరస్ మొట్టమొదటిసారిగా ఏ కణాలపై దాడి చేస్తాయని అడుగుతాడు. ఫస్ట్ ఏ కణాలపైన దాడి చేస్తాయి అంటే లింఫోసైట్స్ అనేటువంటి కణాలపైన. లింఫోసైట్స్ మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి మనకు. బి లింఫోసైట్స్ అని, టీ లింఫోసైట్స్ అని రెండు రకాలుగా ఉంటాయి. మళ్ళా టీలో T3, T4 అని ఉంటాయి. T3, T4. హెచ్ఐవి వైరస్ ఏ తెల్ల రక్త కణాలపైన దాడి చేస్తాయంటే లింఫోసైట్స్ పైన. లింఫోసైట్స్ లో ఏ రకం పైన అయితే టీ లింఫోసైట్స్ పైన. టీ లింఫోసైట్స్ లో ఏ రకంలో అంటే T4 లింఫోసైట్స్ పైన. చూడండి ఎలా వెళ్ళిపోతూ ఉందో. వాస్తవంగా దేనిపైన అంటే తెల్ల రక్త కణాల పైన హెచ్ఐవి వైరస్ దాడి చేస్తుంది. తెల్ల రక్త కణాలలో ఏ రక్త కణం పైన అంటే లింఫోసైట్స్. లింఫోసైట్స్ లో ఏ రకం అంటే టీ లింఫోసైట్స్ లో ఏ రకం పైన అంటే T4 పైన హెచ్ఐవి వైరస్ అనేటువంటి దాడి చేయడం జరుగుతుంది. మొట్టమొదట ఇమ్యూనిటీ సిస్టమ్ పై అక్కడే మనకు దాడి చేస్తుంది అనమాట, గుర్తుంచుకోవాలి. ఇవి లింఫోసైట్స్ అనమాట. అతి చిన్నగా ఉంటాయి, బాగా గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. లింఫోసైట్స్ చాలా వెరీ ఇంపార్టెంట్. ఇందులో బి ఉంటుంది, టీ లింఫోసైట్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, అందులో T3, T4 అని మళ్ళీ మనకు కనిపిస్తాయి. హెచ్ఐవి వైరస్ మొట్టమొదటిసారి దాడి చేసేది లింఫోసైట్స్ పైననే. అందులో టీ లింఫోసైట్స్ పైన, అందులో T4 లింఫోసైట్స్ పైన. ఇది మనకు తెల్ల రక్త కణాలు, దానికి సంబంధించినటువంటి సమాచారం. ఖచ్చితంగా ఈ 5 పేర్లు గుర్తుపెట్టుకోవాలా. భిన్నమైనది ఏది అని ఒక 3 ఇచ్చి వేరే కణం ఇస్తాడనమాట. ఓకేనా, అది కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ అడగచ్చు. మోనోసైటు ఏ, లింఫోసైటు బి, ఎరిథ్రోసైట్ సి. ఓకేనా, బేసోఫిల్స్ డి. అప్పుడు ఏం చెప్పాలి నువ్వు, ఎరిథ్రోసైట్ అని చెప్పాలి. అది రక్త కణం అనమాట, ఇది తెల్ల రక్త కణం కాదు. ఓకేనా, రైట్. లాస్ట్ కణాలు, రక్త కణాలలో లాస్ట్ కణాలు రక్త ఫలకికలు. రక్త ఫలకికలు అంటాం వీటినే. సైంటిఫిక్గా అయితే థ్రాంబోసైట్ అంటారు. వీటిని ప్లేట్లెట్స్ అంటారు. ప్లేట్లెట్స్. ఓకేనా, గుర్తుంచుకోవాలి. రక్త ఫలికలు మూడవది. ఫస్ట్ ఎర్ర రక్త కణాలు చెప్పుకున్నాం, తర్వాత తెల్ల రక్త కణాలు చెప్పుకున్నాం, థర్డ్ రక్త ఫలకికలు థ్రాంబోసైట్స్, ప్లేట్లెట్స్ అన్నమాట, గుర్తుంచుకోవాలి. ఓకేనా, సరే. రక్త ఫలకికలను ఏమంటారంటే థ్రాంబోసైట్స్ అంటారు. ఎర్ర రక్త కణాలనేమో ఎరిథ్రోసైట్స్ అని, తెల్ల రక్త కణాలనేమో ల్యూకోసైట్స్ అని, రక్త ఫలకికలనేమో థ్రాంబోసైట్స్ అని పిలుస్తారు. థ్రాంబోసైట్ గుర్తుంచుకోవాలి. ఉత్పత్తిని, రక్త ఫలకికల ఉత్పత్తిని థ్రాంబోపాయసిస్ అంటారు. థ్రాంబోపాయసిస్. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఎరిథ్రోపాయసిస్, తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ల్యూకోపాయసిస్, రక్త ఫలకికల ఉత్పత్తిని థ్రాంబోపాయసిస్. నెక్స్ట్ నాశన ప్రక్రియను థ్రాంబోక్లేషియా అంటారు. ఎరిథ్రోక్లేషియా రక్త కణాల నాశనం,
ల్యూకోక్లేషియా తెల్ల రక్త కణాల నాశనం, రక్త ఫలకికల నాశనం థ్రాంబోక్లేషియా గుర్తుంచుకోవాలి. థ్రాంబోసైట్ అంటే కణం పేరు, థ్రాంబోపాయసిస్ అంటే ఉత్పత్తి, థ్రాంబోక్లేషియా అంటే కనుక నాశన ప్రక్రియ. ఓకేనా, రైట్. ఉత్పత్తి పరంగా మనం చూస్తే 2.5 లక్షల నుంచి లక్షలు, ఇక్కడ గుర్తుంచుకోవాలి లక్షలు, 2.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఒక క్యూబిక్ మిల్లీ లీటర్లో థ్రాంబోసైట్స్ అనేటువంటి కనిపిస్తాయి. 2.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు, 2.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు. ఇప్పుడు సంఖ్యాపరంగా మన రక్త కణాలు ఎన్ని ఉన్నాయంటే 4 నుంచి 6 మిలియన్స్ అని చెప్పాం. మిలియన్ అంటే ఒక్కొక్క మిలియన్కు 10 లక్షలు అనమాట. రైట్. తెల్ల రక్త కణాలు అయితే 9,000 అని చెప్పాము. తెల్ల రక్త కణాలు 9,000. ఇక్కడ 2.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉంటాయి. వేటి సంఖ్య అధికము కణాలలో, రక్త కణాలలో? ఎర్ర రక్త కణాల సంఖ్య అధికము, తెల్ల రక్త కణాల సంఖ్య అత్యల్పం అన్నమాట, తక్కువ. ఇవి మీడియంగా ఉంటాయి. ఎర్ర రక్త కణాల సంఖ్యతో పోల్చినప్పుడు ఇవి తక్కువ, తెల్ల రక్త కణాలతో పోల్చినప్పుడు ఇవి ఎక్కువ అన్నమాట, గుర్తుంచుకోవాలి. రైట్. 2.5 లక్షల నుంచి 4.5 లక్షలు. వీడి జీవితకాలం 5 నుంచి 10 రోజులు, 5 నుంచి 10 రోజులు. ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు, తెల్ల రక్త కణాల జీవితకాలం 12 రోజులు. ఒక రక్త ఫలకికల జీవితకాలం 5 నుంచి 10 రోజులు, 5 నుంచి 10 రోజులు. ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? ఓకేనా, వెన్నెముక స్పైనల్ కార్డ్లో ఉత్పత్తి అవుతాయంట. అదేవిధంగా బోన్ మ్యారో, ఓకేనా, ఎర్రని అస్థి మధ్యలో, ఎర్రని అస్థి మధ్య అంటే ఎముక మధ్యలో ఉత్పత్తి అవుతాయి, గుర్తుంచుకోవాలి. వెన్నెముకలో ఎముక మధ్యలో ఉత్పత్తి అయ్యేటువంటి కణాలే రక్త ఫలికలు. ఎర్ర రక్త కణాలు ఎక్కడ? ఎర్ర రక్త కణాలు కూడా ఎముక మధ్యలోనే, మెయిన్ ఎముక మధ్య ఎర్ర రక్త కణాలు. దాని తర్వాత చిన్న వయసులో అయితే కాలేయంలో. ఓకేనా, అది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. తెల్ల రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అయ్యాయి? లింఫ్ అనేటువంటి గ్రంథులలో, ప్లీహంలోని లింఫ్ అనేటువంటి గ్రంథులలో అని చెప్పాం. అదేవిధంగా చిన్నపిల్లలు అయితే థైమస్ అనే గ్రంథులు. ఈ రక్త ఫలికలు అనేటువంటి వెన్నుముక ఎర్ర అస్థి మధ్యలో ఉత్పత్తి అవుతాయి అని గుర్తుంచుకోవాలి. ఇవి మనకు రక్త ఫలికలకు సంబంధించిన మెయిన్ సమాచారం. రక్త ఫలికల యొక్క ముఖ్య ఉపయోగం ఏదంటే రక్తాన్ని గడ్డ కట్టించడం. దీని యొక్క పని రక్తాన్ని గడ్డ కట్టించడంలో అతి ముఖ్యమైన కణాలు ఏవి? ఎర్ర రక్త కణాల, తెల్ల రక్త కణాల, రక్త ఫలికల. రక్తాన్ని గడ్డ కట్టించకుండా ఉపయోగపడే కణాలు ఏవి అంటే కనుక రక్తాన్ని గడ్డ కట్టించకుండా ఉండే మన బాడీలోని కణం ఏదంటే ఇదే థ్రాంబోసైట్ అనేటువంటి. రక్తాన్ని గడ్డ కట్టించదు. శరీరంలో ఉన్నటువంటి రక్తం గడ్డ కట్టకూడదు, గుర్తుంచుకోవాలి. శరీరం నుంచి బయటకు వచ్చిన రక్తం మాత్రం గడ్డ కట్టి తీరాలి, లేకపోతే రక్తస్రావం జరిగి మనిషి చనిపోతాడనమాట. శరీరం లోపల ఉన్నంత వరకు రక్తం అనేటువంటిది గడ్డ కట్టకూడదు. శరీరం నుంచి రక్తం బయటకు వచ్చిన తర్వాత అది గడ్డ కట్టాలన్నమాట. గడ్డ కట్టకపోతే రక్తస్రావం జరిగి మనిషి ప్రాణం పోయే అవకాశం ఉంటుందన్నమాట. సరే, ఇది థ్రాంబోసైటు కణము, థ్రాంబోపాయసిస్ ఉత్పత్తి, థ్రాంబోక్లేషియా నాశన ప్రక్రియ. రక్తాన్ని గడ్డ కట్టకుండా ఉండే కణాలు ఏవి? థ్రాంబోసైట్స్. వీటి సంఖ్య 2.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉంటుంది. వీటి జీవితకాలం 5 నుంచి 10 రోజులు ఉంది. ఎక్కడ ఉత్పత్తి అవుతాయంటే వెన్నెముకలో ఎర్రని అస్థి మధ్యలో ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్, ఇక్కడ మనకి ఎగ్జామ్లో రక్తం గడ్డ కట్టకుండా ఉపయోగపడే కణాలు అడిగితే వెరీ ఇంపార్టెంట్, ఇదే చెప్పేస్తారు మీరు. ఓకేనా, రక్తం గడ్డ కట్టకుండా తోడ్పడే కణాలు థ్రాంబోసైట్స్ అనమాట. థ్రాంబోసైట్స్. రక్తం గడ్డ కట్టించకుండా ఉండేటువంటి ఉపయోగపడే సహజ కారకం ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్. ఇవి ఏంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్గా. ఓకేనా, మనకు రక్త ఫలికల గురించి మనం చూస్తూ ఉన్నాం.
థ్రాంబోసైట్స్ అనేది దాని మనకు రక్తాన్ని గడ్డ కట్టడంలో ఉపయోగపడే కణాలు అన్నమాట. రక్తం గడ్డ కట్టడంలో ఉపయోగపడే సహజ కారకాలు ఏవి అంటే ఫైబ్రినోజను, ప్రోథ్రాంబిన్. మనం ప్లాస్మా చెప్పుకున్నాం. ప్లాస్మాలో 5 రకాల ప్రోటీన్లు ఉన్నాయని. ఒకటి ఆల్బుమిన్ అక్కడ గుర్తు చేస్తున్నా, అది చెప్పేది గ్లోబ్యులిన్ ప్లాస్మాలో ఉన్న ప్రోటీన్స్ ఇది. ఫైబ్రినోజను, ప్రోథ్రాంబిన్ ఇప్పుడు రాసిన 2 అవే. హెపారిన్ అని చెప్పా. హెపారిన్ మానవుని శరీరంలో సహజంగా లభ్యమయ్యేటువంటి ప్రోటీన్లు ప్లాస్మాలో ఉంటాయి. ఆల్బుమిన్, గ్లోబులిన్ అనేటువంటి ప్రోటీన్స్ చూస్తే రక్తాన్ని సరఫరా చేయడంలో ఉపయోగపడతాయి. రక్త ద్రవాభిసరణ అంటాం. రక్తాన్ని సరఫరా చేయడంలో ఆల్బుమిన్, గ్లోబులిన్ అనేటువంటి ప్రోటీన్స్. రక్తాన్ని గడ్డ కట్టించడానికి మానవ శరీరం నుంచి బయటకు వచ్చిన రక్తం గడ్డ కట్టి తీరాలి. బట్ రక్తం గడ్డ కట్టడంలో కీలక పాత్ర ఏ ప్రోటీన్స్ ఇవి అంటే ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్. మానవ శరీరంలో ఉన్న రక్తం అనేటువంటిది గడ్డ కట్టకూడదు. ఆ రక్తం గడ్డ కట్టకుండా ఉపయోగపడేటువంటి సహజ కారకం హెపారిన్. ఇవి సహజమైనటువంటివి అనమాట. హెపారిన్ గుర్తుంచుకోవాలి. కాబట్టి రక్త ఫలికలో ముఖ్య ఉపయోగం రక్తాన్ని గడ్డ కట్టించడం. రక్తాన్ని గడ్డ కట్టించకుండా అని రాసిన మిస్టేక్ అది. ఒక రక్తాన్ని గడ్డ కట్టడంలో కీలక పాత్ర రక్త ఫలికలది అనమాట. మీరు దాన్ని నోట్ చేసుకొని సెర్చ్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ ఫైబ్రినోజను, ప్రోథ్రాంబిన్ రక్తాన్ని గడ్డ కట్టించడంలో ఉపయోగపడే సహజ కారకాలు ఏవైనా ఎగ్జామ్ అడుగుతుంటారు. ఫైబ్రినోజను, ప్రోథ్రాంబిన్ ఇవి ప్రోటీన్స్గా మనం గుర్తుంచుకోవాలి. రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ ఏది? విటమిన్ అడుగుతాడు ఒక్కోసారి. రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ ఏది అని. విటమిన్ కే. రక్తాన్ని గడ్డ కట్టించే ఖనిజ మూలకం లోహం కాల్షియం. కాల్షియం అనేది ఒక లోహం అనమాట. ఇది ఒక ఖనిజ మూలకం అనమాట. ఓకేనా? కాబట్టి కాల్షియం గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ రక్తాన్ని గడ్డ కట్టించేటువంటి ఎంజైమ్ ఏది? ఎంజైమ్ థ్రాంబోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్. ఇవన్నీ రక్తాన్ని గడ్డ కట్టడంలో కీలక పాత్ర వీటివి. కణాల పరంగా అడిగితే మీరు థ్రాంబోసైట్స్ అని చెప్పాలి. రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడేటువంటి కణం ఏది? థ్రాంబోసైట్. ఉపయోగపడే ప్రోటీన్స్ ఏవి? ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్. ఉపయోగపడే విటమిన్ కే విటమిన్, ఉపయోగపడే మూలకము కాల్షియం, ఉపయోగపడే ఎంజైమ్ థ్రాంబోకైనేజ్. రక్తం గడ్డ కట్టకుండా, శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా ఉపయోగపడే సహజ కారకం ఇది ఒక ప్రోటీన్గా మనం చెప్పుకున్నాం. అదే హెపారిన్. గుర్తుంచుకోవాలి. రక్తం గడ్డ కట్టకుండా మానవ శరీరంలో ఉన్నటువంటి సహజ కారకం ఏదంటే హెపారిన్. బ్లడ్ బ్యాంకులు రక్తాన్ని సేకరిస్తారు కదా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు. వెంటనే బయటకు వచ్చిన తర్వాత రక్తం గడ్డ కట్టిపోతుంది. అలా రక్తం గడ్డ కట్టకుండా ఉండాలి. బ్లడ్ బ్యాంకులో ఉన్నటువంటి రక్తం గడ్డ కట్టకూడదు కదా. ఆ రక్తం గడ్డ కట్టకుండా కృత్రిమంగా ఉపయోగించేటువంటి హెపారిన్ ఏది? కృత్రిమ హెపారిన్ అనమాట. అది తయారు చేసినటువంటి ఏం ఉపయోగిస్తారంటే సోడియం సిట్రేట్, సోడియం ఆక్సలేట్. గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రక్తం గడ్డ కట్టకుండా బ్లడ్ బ్యాంకుల్లో ఏ రసాయనాలు వాడతారంటే ఇవే సోడియం సిట్రేటు, సోడియం ఆక్సలేట్ అనేటువంటి రసాయనాలు వాడతారు. సోడియం సిట్రేట్, సోడియం ఆక్సలేట్. అదేవిధంగా కాల్షియం సిట్రేట్, కాల్షియం ఆక్సలేట్. అల్యూమినియం సిట్రేట్, అల్యూమినియం ఆక్సలేట్. ఇవన్నీ కూడా రక్తం గడ్డ కట్టకుండా వాడేటువంటి కృత్రిమ కారకాలు. ఇవి కృత్రిమంగా తయారు చేయబడేది కాబట్టి కృత్రిమం అంటున్నాం. బ్లడ్ బ్యాంకులో ఉపయోగించేది ఇవే అనమాట. సోడియం సిట్రేట్, సోడియం ఆక్సలేట్. కాల్షియం సిట్రేటు, కాల్షియం ఆక్సలేటు. అల్యూమినియం సిట్రేటు, అల్యూమినియం ఆక్సలేట్. వీటిని మనం ఉపయోగిస్తాం. ఇవి తయారు చేయాల్సిన పని హెపారిన్ మనం బాడీలో ఉంటుంది. రక్తం గడ్డ కట్టకుండా అది ఉపయోగపడుతుంది హెపారిన్. ఇవి తయారు చేయబడినటువంటివి అనమాట. రసాయనికంగా పరిశ్రమలో తయారు చేయడం జరుగుతుంది. వాటిని ఉపయోగించి రక్తం గడ్డ కట్టకుండా బ్లడ్ బ్యాంకులో నిల్వ చేస్తారు. బ్లడ్ బ్యాంకులో రక్తం ఎంతకాలం నిల్వ ఉంటుంది అంటే 3 నుంచి 4 నెలలు మాత్రమే. నువ్వు ఎంత రసాయనాలు కలిపినా వాటి నిల్వ కాలం మాత్రం 3 నుంచి 4 నెలలు మాత్రమే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్.
ఇది మనకు రక్త ఫలకికల సమాచారం. దాని ఇంట్రడక్షన్ కొద్దిగా ఇంపార్టెంట్, దాంతోపాటు దానికి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్. ఇది రక్త ప్రసరణ వ్యవస్థ అనే టాపిక్ మనకు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం 3 పార్టులుగా చేయడం జరిగింది. చాలా 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 వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా రక్త ప్రసరణ వ్యవస్థ. ఇప్పటికి మనం అన్ని వ్యవస్థలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అస్థిపంజర వ్యవస్థ, నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతఃస్రావిక వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ వ్యవస్థలు మనకు కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ వేరే చాప్టర్తో బయాలజీలో వేరే క్లాసుల్లో మనం కలుసుకుందాం. అంతకంటే ముందు బయాలజీ మనకు నోట్బుక్ తయారు చేసుకుంటే ఇవన్నీ కూడా మీకు నీట్గా ఒక బుక్ తయారైపోతుంది. దాన్ని ఎగ్జామ్స్ వెళ్ళేటప్పుడు మనం నీట్గా చదువుకొని వెళ్తే కనుక సరిపోతుంది. పూర్తి స్థాయిలో మనం బయాలజీ క్లాసులు చెప్తున్నాం. ఇక్కడ ఏదో అట్లా 2 పాయింట్లు 3 పాయింట్లు చెప్తున్న విషయాలు కాదు, పూర్తి స్థాయిలో మనం సమాచారాన్ని అందజేస్తూ ఉన్నాం. దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే ఎగ్జామ్లో సక్సెస్ కావడం జరుగుతుంది. మన ఛానల్లో ఒక బయాలజీ క్లాసులే కాదు, ఒక అన్ని సబ్జెక్టులు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పాలిటీ క్లాసులో జాగ్రత్తలు అన్నీ కూడా వాటిని కూడా మీరు తర్వాత ఫాలో అవుతారండి. ఒక్కో సబ్జెక్ట్ నీట్గా నేర్చుకుంటూ వద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వద్దాం. బాయ్.